నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం సాయిదాపురం మండల పరిధిలో తుమ్మల తలుపూరు గ్రామంలో మైనింగ్ చిచ్చురేగింది. ఊరికి జీవనాధారమైన చెరువు చెంతనే తవ్వకాలు చేపడితే తమ బతుకులు బుగ్గిపాలవుతాయని గ్రామస్తులు గలమెత్తారు. మెసర్స్ సివిసి మైనింగ్ కంపెనీ ఆధ్వర్యంలో క్వాడ్స్, మైకా, ఫెల్డ్ స్పర్ మైనింగ్ కోసం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ సభ రసాభాసగా మారింది. అధికారుల సమక్షంలోనే గ్రామస్తులు నిరసనలతో హోరెత్తించడంతో తుమ్మల తలుపూరు గ్రామం ఉద్రిక్తతకు వేదికైంది. గ్రామంలో సర్వే నెంబర్ 101/P పరిధిలోని 10.117 హెక్టార్లలో ఓపెన్ కాస్ట్ పద్ధతిలో మైనింగ్ చేపట్టేందుకు కంపెనీ సిద్ధమైంది. దీనిపై నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో గ్రామస్తులు అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. మా ఊపిరితిత్తులు చిల్లులు పడాల్సిందేనా, మా ఇళ్లపై బండరాళ్లు పడాల్సిందేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఊరికి ప్రాణాధారమైన చెరువు పక్కనే తవ్వకాలు జరిపితే జలాలు కలుషితం కావడమే కాకుండా శ్మశాన వాటిక కూడా ముంపునకు గురవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టినప్పుడు అసలు ఫస్ట్ గ్రామస్తులను ఎవరిని ఎంక్వైరీ చేసిన పరిస్థితి కూడా లేదు. రెవెన్యూ వాళ్ళు కానీ పంచాయతీ వాళ్ళకి సంబంధించిన రిజల్యూషన్ ఇచ్చేటప్పుడు కానీ ఎవరు గ్రామస్తుల నుంచి ఎవరు అడగలేదు. అసలు ఇక్కడ చెరువులో పెట్టేదానికి కూడా వాళ్ళకి మనసు ఎట్ట వస్తుందో మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటారు కావాలా? చుట్టుపక్కల 2 కాలనీలు ఉన్నాయి, పక్కన చెరువులో పల్లి ఉంది. పశువులు ఈ తలుపుది కానీ అవి కానీ ఎన్ని పశువులు మేస్తాయి, ఎన్ని జీవాలు ఉన్నాయి, వీటన్ని ఇవన్నీ ఎక్కడ తిరగాలి? అసలు రేపు ఈ మైన్ పెడితే వాళ్ళు 2 లక్షల టన్నులు టార్గెట్ పెట్టుకున్నారు. 2 లక్షల టన్నులు టార్గెట్ అంటే వాళ్ళు రిగ్ బ్లాస్ట్ చేయాలి. రిగ్ బ్లాస్ట్ చేయాలని అంటే ఇంకా అసలు చెరువులో నీళ్లు కొద్దిగా ఉండిస్తారు. ఆ చెరువులో నీళ్లు కూడా పొల్యూషన్ అయిపోతాయి. అసలు ఎట చేయాలి? నీళ్ళని చెరువుపల్లి నుంచి చాలా నీళ్లు వస్తాయి. ఆ వచ్చే నీళ్లు ఎటు పోవాలా? వీటన్నిటి వల్ల ఎంత ప్రాబ్లం ఉంది? అసలు ఎవరైనా అనుకుంటున్నారు దీని గురించి? అడిగితే వీళ్ళు ఎట్టిస్తారు? రెవెన్యూ వాళ్ళు కూడా అసలు ఎట్ట వాళ్ళు రికమెండ్ చేస్తారు? అసలు దానికి ఏం పద్ధతి లేదా? అక్కడ గ్రామాల ప్రజలందరినీ పిలిపిస్తా, అందరికి ముందు ఇచ్చే చంపేయమనండి, వాళ్ళు ఇష్టం వచ్చేట్టు మైన్ చేసుకోమనండి. ఎవరు అడిగేవాళ్ళు లేరు. చచ్చిపోయే దానికి కూడా సిద్ధమే మేము అందరం. దానికి కూడా కరెక్టే. ముందు వల్ల మా చెరువు మొత్తం కలుషితం అయిపోద్ది. పశువులు ఎక్కడ తిరగాల? రేపు రిగ్ బ్లాస్టింగ్ కొడితే ఇల్లు మొత్తం క్రాకులు వస్తాయి. అందుకని దీనికి ఎవరు ఒప్పుకుంటారు? ఊర్లో గ్రామస్తులు కూడా అన్ని సమస్యలే బ్రదరు. ఇల్లు క్రాక్స్ వస్తాయి, కలుషిత నీరు అయిపోద్ది, పశువులు తిరగడానికి ఉండదు. రేపు అక్కడ మాకు శ్మశానం ఉంది, ఆ శ్మశానం కూడా పనిరాదు. బ్యాక్ వాటర్ ఎటు పోవాలా? అక్కడ కాలం వస్తుంది. బ్యాక్ వాటర్ ఎక్కడికి వెళ్ళాలా? చిల్లపల్లి గ్రామస్తులు ఒక్కరి ఈ రోజు వచ్చేసి పబ్లిక్ హీరింగ్ పెట్టేసి ఈ రోజు చేసేస్తా ఉంటే ఎట్లా ఒప్పుకుంటారు? రెవెన్యూ వాళ్ళు ఏ విధంగా పర్మిషన్ ఇస్తారు? దీనికి ఏమీ లేదు. నిన్న సంతకాలు పెట్టడానికి పంపించారు. ప్రతి ఎవరు పెట్టలేదు, ఏ కాలనీ కూడా పెట్టడం మొత్తం వెనక్కి పంపించారు. నిన్న దండోరేశారు రెవెన్యూ వాళ్ళు. ఎటువంటి దానికి ఎవరు సంతకాలు పెట్టలా. మా తలుపూరు చెరువుపల్లి గ్రామం. మా గ్రామంలో పబ్లిక్ హీరింగ్ కోసం సివిసి మైనింగ్ కంపెనీ వాళ్ళు ఈరోజు తుమ్మల తలుపూరు హై స్కూల్ నందు, అది సెన్సిటివ్ ప్రదేశంలో స్కూల్ నడుస్తుందో ఒక గందరగోళంగా పబ్లిక్ హీరింగ్ నడుపుతున్నారు. ఈ సెన్సిటివ్ జోన్లో పబ్లిక్ హీరింగ్ పెట్టడం కరెక్ట్ కాదు కదా. ఇంటిమేషన్ కూడా నిన్న తెలియజేశారు మా గ్రామస్తులకి. కొంతమంది గ్రామస్తులు బయట ఊర్లో పోయినారు అంటే రాలేకపోతున్నారు. యాజ్ ఈఐ నోటిఫికేషన్ ప్రకారం ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అథారిటీ రూల్స్ 2006 ప్రకారం 1 నెల ముందే నోటీసులు తెలియజేయాలా. ఆ విషయంగా ఏం తెలియజేయలేదు. ఇప్పుడు ఈ మైనింగ్లో పక్కన 200 మీటర్ల ఎస్సీ కాలనీ ఉంది. ఎస్సీ మాల ఒక పక్క ఒడ్డెర కులాలు ఉన్నారు, ఒక పక్క ఊరు చెర్లపల్లి ఊరు ఉంది, ఒక పక్క ఎస్టీ కాలనీ ఉంది. ఈ 500 మీటర్ల పరిధిలో బ్లాస్ట్ రాళ్ళు ఎస్సీ ఇళ్లలో పడతాయి, ఈ పక్క వడ్డీ వాళ్ళ పడతాయి, ఊరి మీద పడతాయి, ఎస్టీ మీద పడతాయి. డైరెక్టర్ జనరల్ మైన్స్ సేఫ్టీ రూల్స్ ప్రకారం 500 మీటర్ల పరిధి వరకు సేఫ్టీ జోన్ అది అయ్యే పాటించడం వల్ల రోడ్డు పక్కనే మైన్ చేస్తున్నారు. చెరువులో 25 ఎకరాల మైనింగ్ చెరువులో ఎట్ట మైనింగ్ చేస్తారు? మైనింగ్ అప్లికేషన్ పెట్టినప్పుడు ఎన్ఓసి ఇచ్చినప్పుడు పంచాయతీ తీర్మానం చెర్లపల్లి గ్రామస్తులు ఎవరు చేశారు? ఎవరో సంతకాలు పెట్టారా? అది పెట్టకుండా అధికారులు మేనేజ్ చేసుకొని మైనింగ్ లీజ్ ప్రపోజల్ తెచ్చుకున్నారు. మీరు బ్లాస్టింగ్ చేయడం వల్ల రాళ్ళు మా మీద పడతాయి. బ్లాస్టింగ్ చేయడం వల్ల ఆ నీళ్ళు కలుషితం అయ్యి వాటర్లోకి వచ్చి ఆ వాటర్ పశువులు తాగడం వల్ల
పంటకు పోవడం, పంట చెడిపోవడం, పశువులు గందరగోళం అయిపోవడం జరుగుతుంది. దీనివల్ల సిలికోసిస్, ఆస్తమా, క్షయ ఈ రోగాలు వస్తాయి. ఇవన్నీ ఎవరు కారణం? ఏంది సేఫ్టీ ఏం చేస్తున్నారు? రేపు కంట్రోల్ బ్లాస్టింగ్ చేస్తాను కూడా అంటున్నారు. అంటే కంట్రోల్ వైబ్రేషన్ వస్తుంది కదా, మా ఇల్లు పగలుతున్నాయి. దానికి ఏంది? సుప్రీంకోర్టు ఆర్డరు 2001 ప్రకారం ఇతిలాల్ వర్సెస్ కమలాదేవి సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. చెరువుల్లో, రివర్స్లో ఏదైనా కానీ మైనింగ్ లీజులు కానీ ఎటువంటి కన్స్ట్రక్షన్ చేయకూడదని ఆర్డర్ ఇచ్చింది. దాన్ని వ్యతిరేకించి కూడా పబ్లిక్ హియరింగ్లో వాళ్ళకి అనుకూలంగా ఇవ్వాలని ప్రయత్నం జరుగుతుంది. ఆ సుప్రీంకోర్టు ఆర్డర్ని అనుసరించి ఈ ఈసీని మేము వ్యతిరేకిస్తున్నాం, రద్దు చేయండి ఈసీ ప్రపోజల్ని కూడా.